కాబట్టి నీవు పర్వతమై శైలమై కొండవై నీవు ఇక్కడకొచ్చిన వారినందరినీ కూడా అనుగ్రహించగలవు. ఈ అనుగ్రహించగలిగినటువంటి శక్తి నిక్షిప్తమైన పర్వతము కనుక దీనికి శ్రీశైలము అని పేరుంచుతున్నానని పరమేశ్వరుడు దాన్ని అనుగ్రహించాడు. ఈ శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే, శ్రీశైలంలో వెళ్ళి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు. ఏ శిఖరం? దేవాలయ శిఖరం. దేవాలయ శిఖరాన్ని చూశాడనుకోండి, పునర్జన్మ లేదు. అయితే అక్కడ ఒక చమత్కారం ఉంది. ఆ శిఖరాన్ని చూసేటప్పుడు వీరశంకర దేవాలయము అని ఒక దేవాలయం, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నప్పుడు